ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ ఏది చేసినా, ఏ పని చేసినా, ఏం మాట్లాడినా చాలా వినూత్నంగా ఉత్కంఠ రేపే విధంగా ఉంటుంది. కోయంబత్తూరులో ఇండియా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన నిన్న వెళ్ళారు. కోయంబత్తూరులో ఆయన బహిరంగ సభలో పాల్గొనే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆయన కోయంబత్తూరులో పర్యటించారు నిన్నంతా. ఇక ఆయన కోయంబత్తూరులో వెళ్తున్నప్పుడు కారు ఒక పక్క కాపి ఆయన మిత్రుడు, ఆయన సహచరుడు, ఆయనకు అత్యంత ఇష్టమైన స్నేహితుడు, అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్కి ఏదో ఒక స్వీట్ కొనివ్వాలనే ఒక కోరికతో ఆయన ఒక స్వీట్ షాప్కి వెళ్ళిన సందర్భం కనిపిస్తుంది. ఇక స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనడంలో పెద్ద విచిత్రం ఉందనుకోవచ్చు, కానీ రాహుల్ గాంధీ లాంటి దేశ నాయకుడు తన కార్ని రోడ్డు పక్కనాపి డివైడర్ను దూకి ఆ షాపులోకి ఎంటర్ అయ్యి ఆయనకిష్టమైన స్వీట్ స్వయంగా కొనుగోలు చేసి అదే స్వీట్ కవర్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి అందించారు. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి సర్వసాధారణం అయినప్పటికీ కూడా ఆ కొనుగోలు విషయంలో షాప్కి వెళ్ళే క్రమంలో రాహుల్ అనుసరించిన విధానాలు చాలా వినూత్నంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు స్టాలిన్ వర్గీయులందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒక రకమైన ఇటు ఆశ్చర్యానికి గురైన సందర్భం అయితే కనిపిస్తోంది. డివైడర్ను దాటి షాప్లోకి వెళ్ళి తను కోరిన స్వీట్ తీసుకొని అక్కడున్న వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా అక్కడ వర్కర్లతో, స్వీట్ షాప్లోని వర్కర్లతో సెల్ఫీలు దిగి కూడా వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచిన సందర్భం రాహుల్ గాంధీ చేశారు. ఆ తర్వాత వెంటనే షాప్ లోపలికి వచ్చిన స్టాలిన్కి ఆ స్వీట్నిచ్చి ఆయన ఒక రకమైన హగ్ చేసుకున్న పరిస్థితి కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి రాహుల్ గాంధీ ఏది చేసినా, ఏ పని చేసినా, ఏం మాట్లాడినా వినూత్నంగా చేస్తారు అని చెప్పుకుంటారు. కానీ దానికి తగ్గట్టుగానే నిన్న ఇండియా కూటమి సభకు వెళ్ళిన రాహుల్ గాంధీ ఈ రకంగా వ్యవహరించి అందరినీ ఇటు ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనిపించింది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.